ఒక ఇమేజ్ ఆర్ ఫిలిం ఫ్రేమ్ లో విడ్త్ అండ్ హైట్ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ని గురించి చెప్పేదాన్ని ఆస్పెక్ట్ రేషియో అంటారు. న్యూమరిక్ రిప్రజెంటేషన్ ఇది రేషియోలో చెప్తారు. 16:9, 4:3. ఇందులో ఫస్ట్ న్యూమర్ ఇమేజ్ విడ్త్ గురించి చెప్తుంది, సెకండ్ న్యూమర్ ఇమేజ్ హైట్ గురించి చెప్తుంది. ఇంపాక్ట్ అండ్ కంపోజిషన్ అసలు ఎంతవరకు విజువల్ ఫ్రేమ్ లో కనిపించాలని ఆస్పెక్ట్ రేషియో బేస్ చేసుకొని ఉంటుంది. ఇది షార్ట్స్ ఓవరాల్ కంపోజిషన్ ని మారుస్తుంది. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఫిల్మ్ మేకర్స్ ఆస్పెక్ట్ రేషియోని వల్ల స్టోరీ టెల్లింగ్ గోల్స్, జర్నర్స్ అండ్ ఆర్టిస్టిక్ ఇంటెంట్ మీద బేస్ చేసుకొని చూస్ చేసుకుంటారు. ప్రాక్టికల్ కన్సిడరేషన్ కెమెరా ఫ్రేమింగ్, లెన్స్ చాయిస్ అండ్ విజువల్ నేరేషన్ పైన ఆస్పెక్ట్ రేషియో డిపెండ్ అయి ఉంటుంది. ఇవి ఫ్రేమ్స్ షేప్ అండ్ డైమెన్షన్స్ ని డిఫైన్ చేస్తాయి. హిస్టారికల్ ఎవల్యూషన్ ప్రీవియస్ గా 3:2 ఫార్మేట్ ని యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు 4:3, 16:9 యూస్ చేస్తున్నారు. ఎంగేజింగ్ అండ్ వైడ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమాటిక్ ఫిల్మ్స్ కి 21:9 రేషియోని యూస్ చేస్తారు. సినిమాటోగ్రఫీలో ఆస్పెక్ట్ రేషియో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది విజువల్ స్టోరీ టెల్లింగ్ లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. తెలుగులో ఫస్ట్ సినిమాస్కోప్ మూవీ ఏంటో కామెంట్ చేయండి.